ఎవరితో మాట్లాడుతోంది? గంట సేపు అయింది. ఆకలి చంపేస్తోంది. తినడానికి ఏమైనా ఉందా? నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, ఇదిగో వస్తున్నాను. తర్వాత ఉండండి, ఒక్క నిమిషం, మళ్ళీ చేస్తాను. ఏంటి, డిస్కషన్ అంతా పూర్తయిందా? లేదు, మీరు ఆకలంటూ అరుస్తున్నారుగా. ఇదివరకు పెట్టుకుని తినేవారుగా, ఇప్పుడేమిటి ఈ మొండితనం? నేను పెట్టుకుని తింటే ఆ టైంలో కూడా నువ్వు ఫోన్ మాట్లాడతావా? ఎవడే వాడు? మన సింజు అండి. ఓ, వాడంతా మంచివాడు కాదు. ఓ, నాకు అలాంటి వాళ్ళంటేనే ఇష్టం. ఫోన్ పెట్టేసి ఎంతసేపు అయింది, తను ఇంకా చేయలేదేంటి? నేనే తనకి ఫోన్ చేస్తే రే ఇది చెప్పేంత వరకు నాకు టెన్షన్ తగ్గదురా. ఓర్పు కూడా హద్దు ఉంటుందని చెప్తారు కదా, అలా ఉంది. అయ్యో, సింజు అయి ఉంటాడు. అర్ధరాత్రి అయింది, వాడితో ఇంతసేపు నీకు మాటలేంటి? మాకెన్నో విషయాలుంటాయి. ఎన్నో విషయాలా? చాలా బాగుంది. ఏంటి, నన్ను రెచ్చగొడుతున్నావా? మీరెందుకింత టెన్షన్ అవుతున్నారు? మీరు కూడా అర్ధరాత్రి ఎంతో మందితో మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఇంతసేపు ఇంత సరదాగా మాట్లాడుతున్నారే, ఇదంతా ఏమిటని ఏ రోజైనా మిమ్మల్ని అడిగానా? అడగడం తప్పంటావా? కాదు, అడగకుండా ఉండడమే నా తప్పు. ఏంట్రా ఫోన్ తీయడం లేదు? ఇదంతా బాగోలేదు. తాను ఒక మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయనే నాకింతవరకు అనిపిస్తోంది. రే, నేను తనతో కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడి తీరాలరా. అవన్నీ తనకి నేను చెప్పలేదనుకో, నాకు నిద్ర పట్టి చావదురా. నీతో తను ఒక మంచి ఫ్రెండ్గానే మూవ్ అవుతుంది. ఆ విషయం నువ్వు అర్థం చేసుకో. రే, అందని ద్రాక్ష ముందు పుల్లగా ఉంటుంది, ఆ తర్వాత తీయగా ఉంటుంది. అటువంటిదేరా ఈ విషయం కూడా. ఇది నీకు పోను పోను అర్థమవుతుంది. నన్ను ఫూల్ని చేయకో, నేనంత త్వరగా ఫూల్ అవ్వను. మీరెవరు కానీ నన్ను మాత్రం ఫూల్ని చేస్తుంటారు. కొద్ది రోజులుగా చూస్తున్నాను, ఏదో మర్మంగా మాట్లాడుతున్నావు. నేను అడగాల్సిన ప్రశ్న కూడా అదే. టెన్షన్ అయ్యారు, బాగా టెన్షన్ అయ్యారు. టెన్షన్ అయ్యేంత వరకు వదిలేది లేదు. హలో సింజు, చెప్పరా? సింజు బుద్ధి లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను మనసారా దేవుణ్ణి ఎప్పుడు నీకోసం వేడుకుంటూనే ఉంటాను. నీ ఆట చూడడానికి తప్పకుండా వస్తాను. రాకుండా ఎలా ఉంటాను? గారు ఆట చూడడానికి వెళ్తుందట. చూద్దాం. వచ్చే 1వ తారీఖు ఉదయం నేను ఊరికి వెళ్ళిపోతాను. సరే, ఇక ఎప్పుడు మనం డైరెక్ట్గా కలుసుకోవడం? డైరెక్ట్గా కాకపోతే వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. సరే, నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోకూడదు. ఇందులో ఏముంది, ధైర్యంగా అడుగు. చెప్పనా?